తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి ఎట్లా ఉందంటే, ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కిన తర్వాత బోడి మల్లన్న చందంగా తయారైంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, డిసెంబర్ 9న నేను వస్తున్నా, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఒకవేళ మీరు ఎవరైనా రుణాలు తీసుకోకపోతే ఎంబడి పోయి తెచ్చుకోరి, నేను వచ్చినాక వెంటనే మాఫీ చేస్తా అని చెప్పారు. వారు అలా అన్న విధంగానే అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచిపోయింది. అంటే డిసెంబర్ 9 అయిపోయింది, జనవరి 9 అయిపోయింది, ఫిబ్రవరి 9 అయిపోయింది, మార్చి 9 అయిపోయింది, ఏప్రిల్ 9 కూడా అయిపోయింది. అంటే దాదాపు 100 రోజుల పాలన కూడా అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ రుణమాఫీ వేయకుండా నిన్నేమంటున్నారంటే, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి అంటారు. ఆగస్టు 15 అంటే ఏ ఆగస్టు 15 సంవత్సరం చెప్పలేరు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, 2024 ఆగస్టు 15కి వేస్తారా, 2025 ఆగస్టు 15 వరకు చేస్తారా, 2026 ఆగస్టు 15 వరకు చేస్తారా? ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వారు ఒక మాట మాట్లాడారు, మరొక మాట కూడా చెప్పారు. ఏమని? ఎలక్షన్ కూడా అమల్లో ఉంది, ఇప్పుడు రుణమాఫీ అమలు చేసే సాధ్యం కాదని చెప్పి చెప్పారు. మరి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సాధ్యం కాదని చెప్పారు మీరు. జూన్ 4 వరకు ఎలక్షన్ కోడే ఉంటుంది. జూన్ 4 నాడు ఈ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించిన ఫలితాలు వస్తాయి. తర్వాత ఈ జూన్ అయిపోయిన తర్వాత జూన్లో చివరి మాసంలో సర్పంచ్ ఎన్నికలు వస్తాయి. సర్పంచ్ ఎన్నికలు వచ్చినట్టు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చుడే కదా. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఏ విధంగా అమలు చేస్తారు? ఈ సర్పంచ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే జూలై మాసం చివరి మాసంలో మళ్ళీ ఈ ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి. అంటే అప్పుడు కూడా అంటే దాదాపు ఆగస్టు వరకు ఎలక్షన్ కోడే ఉంటుంది. అంటే కేవలం ఎన్నికల కోసం మాత్రమే. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం, ఓట్ల కోసం ఇవాళ ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి అంటారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు 100 రోజులనే అమలు చేయొచ్చు. కానీ ఎందుకు ఈ రుణమాఫీ చేయలేరు అని మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ రైతుల పక్షాన మేము ఈ మాట మీకు చెప్తున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అమలు చేయాలా, కానీ చేయలేరు. కేవలం మీకు ఓట్లు కావాలా, అంతేగాని తెలంగాణ రైతులు మీకు అవసరం లేదు. తెలంగాణ రైతుల ద్వారా ఒక్క విషయం ఆలోచించండి. ఎవరు రైతుల పక్షపాతో, ఎవరు రైతు వ్యతిరేకతో ఆలోచన చేయండి. గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రైతుల పక్షాన వెన్నుదనగా ఉండి రైతుని రాజు చేయాలని చెప్పి ఆలోచన చేసిర్రు. రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చిర్రు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా టంచనుగా రైతు బంధు రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు వేసిర్రు. రైతులకు నిరంతరాయంగా కరెంట్ ఇచ్చిర్రు, నాణ్యమైన కరెంట్ ఇచ్చిర్రు, నీళ్ళు ఇచ్చిర్రు. దాంతోపాటు ఏది మన విత్తనాలు, ఎరువులను సకాలంలో మీకు అందించిండు. ఎక్కడ కూడా చెప్పుల లైన్లు పెట్టకుండా, ఎరువుల కోసం మన విత్తనాల కోసం ఎదురు చూడకుండా సకాలంలో మీకు ఎరువులు, విత్తనాలు ఇచ్చిండు. అట్లనే పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసిండు. దాదాపు 15 రోజుల లోపలనే అకౌంట్లో డబ్బులు వేసిండు. ఎవరైనా కర్మగాలి రైతులు చనిపోతే వాళ్ళకు రైతు బీమా కూడా సౌకర్యం కల్పించి ఆ కుటుంబం రోడ్డు పడకుండా చేసిరు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఇప్పుడు గత 100 రోజులలో రైతులకు సంబంధించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా మంచి చర్య తీసుకున్నదా? ఆలోచన చేయండి. 100 రోజులలో ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు. ఇంకా రైతు బంధు డబ్బులు కూడా ఎవరికి వల్లేవు. దాదాపు మన సీజన్ అయిపోతుంది, మళ్ళీ ఇప్పుడు సీజన్ చాలు కాబోతుంది. అయినప్పటికీ కూడా ఇంకా రైతు బంధు డబ్బులు వల్లేవు. తెలంగాణ ప్రజల మరియు రైతులారా ఒక్కసారి ఆలోచన చేసుకొని, తెలంగాణ కోసం, రైతుల కోసం ఆలోచించే ఒక కేసీఆర్ గారు మాత్రమే. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కారు గుర్తుపైన ఓటేసి ఢిల్లీలో తెలంగాణ మన హక్కులను, మన తెలంగాణ రైతు కష్టాలను చెప్పుకోవడానికి మనకు గొంతు వినిపించాలంటే అది కేవలం తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కాంగ్రెస్ ఓడైనా, బీజేపీ ఓడైనా వాళ్ళ నాయకులకు, ఢిల్లీ నాయకులకు వీళ్ళ గొంతులు మూగబోతాయి. కానీ ఒక బీఆర్ఎస్ నాయకుల గొంతు మాత్రమే వినిపిస్తుంది. వీళ్ళు మాత్రమే పోరాటం చేస్తారు. కాబట్టి కారు గుర్తుపైన ఓటేసి మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీలను గెలిపించాల్సి కోరుతున్నాను. అలాగే ఒక చిన్న విషయం, వీనికి అవసరమా ఇవన్నీ అని చెప్పి కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నా, గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం నాకెందుకు అనుకుంటే తెలంగాణ వచ్చేది, ఇవాళ రాకపోతుండే. అప్పటికే కేసీఆర్ గారు సిద్దిపేట ఎమ్మెల్యే చేసిర్రు, టీడీపీ హయాంలో మంత్రిగా చేసిర్రు. ఆ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి తెలంగాణ యొక్క యాస మీద, భాష మీద, సంస్కృతి మీద, మన సంపద మీద, నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన దాడిని వారు చూసిరు కాబట్టి, దగ్గర నుంచి కళ్ళను చూసిరు కాబట్టి ఆ బాధను భరించలేక బయటకు వచ్చి తెలంగాణ నినాదాన్ని పిడికిలు బిగించి జై తెలంగాణ అని చెప్పి ముందుకొచ్చి
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఇవాళ తెలంగాణని అన్ని రంగాల అభివృద్ధి వైపు తీసుకుపోయారు. సరే, మనం ఒకసారి మోసపోయినాం, కాంగ్రెస్కు అవకాశం ఇచ్చినాం. కానీ ఇకనైనా మీరందరూ గుర్తించండి, ఈ మోసాన్ని గమనించాల్సిందిగా నేను కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.